హలో ఎవ్రీవన్. మేమైతే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కోడిపుంజు మాంసం అలాగే ఇంట్లోని మేము వెళ్ళినప్పటికీ మా అమ్మ అరిసెలు వేయడం స్టార్ట్ చేసింది. ఇంకా వంటలు అవన్నీ చేసేసుకొని మా వారు మేమందరం కూడా బయటికి ప్లాన్ చేసాం. అది ఎక్కడికంటే అదిరిపేట బీచ్కి. అది మేము వెళ్ళడం ఫస్ట్ టైం. అక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగుంటుందంటే ఉప్నే సినిమా కూడా అక్కడే షూట్ చేశారని చెప్పి అన్నారు. అందుకని చెప్పి మేము అక్కడికైతే బయలుదేరాం. అయితే ఇక్కడ ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత బయలుదేరితే టైం చాలా ఎక్కువ అవుద్దని చెప్పి మేము ఒక క్యాన్లో సర్దేసుకొని ఫుడ్ అంతా కూడా, అలాగే మా అక్క బిర్యానీ చేసి మేము వెళ్ళినప్పటికీ మటన్ కర్రీ వండింది. ఇంకా మేము తెచ్చిన పుంజు మాంసం ఇవన్నీ కూడా వండేసుకొని ఒక క్యాన్లో సర్దేసుకొని బయలుదేరాం. ఇంకా తర్వాత అయితే మానిత ఏంటంటే ఇంకా పెద్ద మొగత చేసుకోలేదు కదా అని చెప్పి వెళ్ళే వరకు హెల్ప్ చేస్తూ ఉంది మా అమ్మకి. ఇంకా తెలిసిందేగా అరిసెల ప్రాసెస్ అంటే అది మామూలు విషయం కాదు. అట్లీస్ట్ ముగ్గురైనా ఉండాలి. ఒకరు ఒత్తుతూ ఉంటే ఒకరు వేయిని తీయడానికి, ఒకరు మళ్ళీ అవి నొక్కాలి. కాబట్టి ముగ్గురికి పని అరిసెలు వండడం అనేది ఈజీగా చేసుకునే వాళ్ళు అయితే ఒక ఇద్దరు చేసేసుకోగలరు. కానీ చెప్పాను కదా, మా అక్క బిర్యానీ చేసి మటన్ కర్రీ వండేసింది. ఇంక ఇవన్నీ కూడా సర్ది పెట్టేసింది. మేము బయలుదేరిన తర్వాత ఇంకా అన్నవరంకి ఇంకా 20 minutes ఉందనగా ఒక మామిడి తోటలాగా అక్కడైతే అందరం భోజనం చేస్తాం. ఇంకా అందరికీ మానిత సర్వ్ చేస్తుంది. మా అక్క మానిత అందరికీ సర్వ్ చేశారు. ఇంకా పిల్లలకి వాటర్ అవన్నీ కూడా మళ్ళీ మేము లేవాలి కదా అని చెప్పి అది ఇంకా మీరు అందరూ తినేసాక నేను పెట్టుకుంటాను లెక్క స్టార్ట్ చేయండి అని చెప్పి అదైతే అన్నీ చూసుకుంటుంది. ఇంకా బీచ్కి అయితే ఇక్కడికి 1/2 hour అలా అనుకున్నాం. కానీ 1/2 hour కాదు, టైం ఎక్కువగానే పట్టేసింది. అక్కడికి వెళ్ళినప్పటికి ఇక్కడి నుంచి 1 hour పట్టింది. అద్దరిపేట అంటే అన్నవరం లోపలికి. ఇంకా బీచ్కి అయితే వచ్చేసాం. ఇంక మేమైతే బీచ్ లోపలికి అయితే దిగలేదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజరస్. ఎందుకంటే లోతుగానే ఉంది ఫ్రంట్ కూడా. అందుకని చెప్పి పిల్లల్ని కూడా అసలు దించడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా మేము వైజాగ్ బీచ్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లల్ని దించము. అలాగే నేను కూడా ఎప్పుడు దిగను. కానీ ఇక్కడ జస్ట్ అలా కాలు కడిగేసుకొని కొద్దిసేపు ఆ ఒడ్డునే ఆడుకొని ఇంకా ఇలా పిల్లల్ని అయితే ఆడుకోమని వారినే వదిలేసామన్నమాట.
మా సాక్షి నేను అయితే ఇంకా ఇలా ఒక వీడియో అయితే తీయించుకున్నాం, కానీ సాక్షి సరిగ్గా నుంచోనడానికి ఇష్టపడలేదు. ఇంకా లాస్ట్లో అయితే లైట్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇంకా చీకటి అయిపోతుందని చెప్పి ఎక్కువ ఇక్కడ ఉండకూడదని చెప్పి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం. ఇంకా మరి మా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.